కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గొప్ప విశ్వాసము గల వ్యక్తి యోసేపు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు జననములో ఎన్నో అద్భుతాలు సంభవించాయి కనుక తరచూ యోసేపు విశ్వాసాన్ని పట్టించుకోం. సాగడానికి ఎంత అధిక విశ్వాసం అతనికి ఉండాలో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియులారా, గాబ్రియేలు దూత మరియకు కనబడిన తర్వాత దాని గురించి యోసేపుతో మరియ చెప్పినట్లుగా లేఖనంలో ప్రస్తావించబడలేదు. వాస్తవానికి ఎలిజబెత్తును త్వరగా చూడటానికి మరియ వెళ్ళింది. ఉత్సాహంతో వెళ్ళిపోవడం వలన యోసేపుకు చెప్పడం మరిచిపోవడం సాధ్యమే. 3 నెలల తరువాత తిరిగి వచ్చినప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. ప్రియులారా, ఏమి జరిగిందో మరియ యోసేపుకు చెప్పలేదని సూచిస్తుంది. కానీ తిరిగొచ్చినప్పుడు ఆమె గర్భవతి అని అతడు గమనించాడు. దేవుని బిడ్డలారా, కాబోయే భార్య గర్భవతి అయిన తర్వాత కన్యక గర్భం ధరించిందని చెబితే ఈనాడు పురుషుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? యోసేపుకు కూడా అవే తలంపులు ఉన్నాయని నమ్ముతున్నాం. ఆమెను ప్రేమిస్తున్నాడని అతని కరుణ చూపిస్తుంది. కానీ ఆమెకు విడాకులివ్వాలని కూడా భావించాడు. అంటే అతడు ఆమెను నమ్మలేదని అర్థం. ప్రియులారా, అప్పుడు ప్రభుదూత యోసేపుకు కలలో కనబడి పరిస్థితిని వివరించాడు. ఆ సమయంలో అతనికి చెప్పబడిన మాటలు నమ్మడానికి గొప్ప బలమైన విశ్వాసం కావాలి. ప్రియులారా, ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. అదెన్నడూ మళ్ళీ జరగదు. ఎవరు అతన్ని నమ్మరు. అప్పటికే అపనమ్మకస్తురాలిగా ఉన్న స్త్రీని యోసేపు పెళ్లి చేసుకుంటున్నాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. లోకం దృష్టిలో ఈ పెళ్లి ఎప్పుడు కళంకంగా ఉంటుంది. అది అతని మేలుకే. అతని గొప్ప విశ్వాసానికి సాక్ష్యముగా మరియను పెళ్లి చేసుకుని ప్రభువుకు లోబడ్డాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కన్యకకు యేసు పుడతాడని యోసేపు మరియలు దేవుణ్ణి నమ్మగలిగితే ఈరోజు దేవుడు నీకు చెప్పిన మాటను నమ్మగలవు. కనుక యోసేపు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అట్టి విశ్వాసం మనమును కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. దేవ, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడై ఉండండి తండ్రి. నేటి దినాన జరిగే సంధ్యా క్రిస్మస్లో ప్రభువా, ప్రతి స్థలములో మీరుండి తండ్రి మీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించండి. క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. చదువుకున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను నాయన, వివిధ రంగాలలో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి.
నాయన నీకు వందనాలు. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.